అందరికీ నమస్తే అండి. శాసనసభలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గలం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావడం లేదు శాసనసభకు. ఎందుకంటే వాళ్ళ సంఖ్యాబలం బాగా తక్కువ. వాళ్ళు వచ్చి పొరపాటున ఏదైనా ఒక ప్రశ్న లేవనెత్తినా కూటమి సభ్యులు ఖచ్చితంగా నోరేసుకొని పడిపోతారు, వైసీపీని అవమానిస్తారు. కాబట్టి వాళ్ళ అవమానాలను తట్టుకోలేక భయంతో రాలేదు, చాలా ఆగిపోయారనమాట. అయితే శాసన మండలిలో మాత్రం వైసీపీ సభ్యుల బలగం ఎక్కువ ఉంది. కూటమితో పోలిస్తే, టీడీపీ వాళ్ళతో పోలిస్తే, అంటే జనసేనకు ఒక్కళ్ళే ఉన్నారు ఎమ్మెల్సీ, బీజేపీ వాళ్ళకు ఇద్దరు ఉన్నట్టున్నారు, కానీ టీడీపీ వాళ్ళకు మోర్ దాన్ 26 అలా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు 35 అబోవ్ ఉన్నారు. వాళ్ళు రాజీనామా చేసినప్పటికీ 32-34 మంది ఉన్నారు. 32-34 మంది శాసనమండలిలో వైసీపీ బలం ఉంది. అంటే కూటమి మొత్తంతో పోలిస్తే వాళ్ళదే ఎక్కువ. సో అందుకు వాళ్ళు శాసనమండలికి వెళ్తున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు. ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలను, బడ్జెట్లో లోపాలను, విధానపరమైన నిర్ణయాలను, ప్రభుత్వ ఆదేశాలను, మంత్రుల పనితీరులో లోపాలను అన్నింటినీ కూడా గట్టిగానే లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు ప్రతిరోజు ఒక సబ్జెక్టుతో ప్రభుత్వాన్ని ఇరుకుని పెడతారు. మీరు శాసనమండలిలో ఎక్కువగా బొత్స సత్యనారాయణ గారికి, లోకేష్ గారికి అండ్ బొత్స సత్యనారాయణ గారికి, అచ్చెన్నాయుడు గారికి తరచూ వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నిన్న మొన్న ఈ యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్స్, వీసీల రాజీనామాలు, బలవంతపు రాజీనామాలు చేయించారు, బెదిరించి రాజీనామాలు చేయించారని దాని మీద ఒక వాడివేడి చర్చ జరిగింది ఈరోజు. అలాగే నిన్న బడ్జెట్ మీద జరిగింది. ఈరోజు చూసుకుంటే ఈ బడ్జెట్లో కేటాయింపులు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి వరద కళ్యాణి గారు సుదీర్ఘంగా చాలాసేపు మాట్లాడారు. ఎందుకంటే వైసీపీ సభ్యుల సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి వాళ్ళకే ఎక్కువ టైం వస్తుంది. ఈవెన్ చైర్మన్ కూడా, శాసనమండలి చైర్మన్ కూడా ఆయనే, కొయ్య మోషన్ రాజు గారు. సో ఈరోజు తల్లికి వందనం లబ్ధిదారులకు పూర్తిగా ఇవ్వలేదు అండ్ నిరుద్యోగ భృతికి భ్రాంతి కలిగించారు, మహిళల మాన ప్రాణాలను పణంగా పెట్టి బడ్జెట్ రూపొందించారు, ఇది బాహుబలి బడ్జెట్ కాదు కట్టప్ప బడ్జెట్ అని మద్యం అమ్మకాలను పెంచుతామని బడ్జెట్లో చెప్పడం దారుణము, బాబు వచ్చారు కానీ ఏమీ ఇవ్వలేదు. అలాగే టీడీపీ నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చిన బాండ్లను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలరా, ఈ బడ్జెట్ అంతా మేడుపొండు చందంగా ఉంది, ఈ బడ్జెట్ అంతా అబద్ధాల బడ్జెట్ అని చెప్పి కొంచెం ఆమె ధాటిగానే మాట్లాడారు. 25% అమ్మకాలు పెంచి ఆదాయం పెంచుతామని బడ్జెట్లో చెప్పారు, మద్యం అమ్మకాల ద్వారా 27,000 కోట్ల ఆదాయం పెంచుతామనడం సమంజసమేనా, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు, తల్లికి వందనం, 50 ఏళ్లకే పెన్షన్ పథకాలకి నిధులు ఎగ్గొడుతున్నారు, 9 నెలల్లోనే 1.35 లక్షల కోట్లు అప్పు చేశారు, ఈ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేస్తోంది అని చెప్పి వరద కళ్యాణి గారు నాన్ స్టాప్గా మాట్లాడేసరికి మినిస్టర్స్, ఇప్పుడు ఏంటంటే సభ్యులు లేనప్పటికీ మినిస్టర్స్ శాసనసభలో వాళ్ళ పవర్స్ ఎలా ఉంటాయో శాసనమండలిలో కూడా వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి మినిస్టర్స్ మ్యాక్సిమం శాసనసభ కంటే శాసనమండలికే హాజరవుతున్నారు. ఏదైనా ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్ళ శాఖకు సంబంధించి ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటే మంత్రులు శాసనసభలో ఉంటున్నారు, లేకపోతే వాళ్ళు మ్యాక్సిమం టైం శాసనమండలిలోనే స్పెండ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ వైసీపీ సభ్యుల బలం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు లేవనెత్తే సబ్జెక్టులకి వెంటనే సమాధానం చెప్పాలి, కౌంటర్ ఇవ్వాలి. కాబట్టి దానికి సాధారణ సభ్యుల కంటే మంత్రులు ఉంటేనే బెటర్ అని ఎక్కువగా మంత్రులందరూ కూడా శాసనమండలిలో ఉంటున్నారు. సో అది ఈరోజు అంటే ప్రతిరోజు వాగ్వాదం జరుగుతుంది. ఈరోజు ఎక్కువగా వైసీపీకి సంబంధించి ఇవన్నీ జరిగాయి. ఆమె మాట్లాడుతున్నప్పుడు స్వామి గారు అండ్ మంత్రి లోకేష్ గారు అండ్ ఇంకా కొంతమంది మంత్రులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే ప్రతిరోజు వాడివేడి చర్చ అయితే జరుగుతుంది. దానిలో అన్ని అంశాలు మాట్లాడుతున్నారు. పోలవరం గురించి కావచ్చు, అమరావతి గురించి కావచ్చు, అండ్ ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ గురించి కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ. ఇదే గనక వాళ్ళు అంటే ఈ చర్చల్లోనే కొంచెం గందరగోళం, అంటే అరుపులు, కేకలు, వాగ్వాదాలు, మధ్యలో బాయ్కాట్ చేయడాలు ఇవన్నీ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. దానికంటే కాస్త సహేతుకమైన చర్చ జరిగితే, ప్రజలకు ఉపయోగకరమైన చర్చ జరిగి ఉంటే బాగుండేది. ఇక్కడ ఏదో ఒకటి ఏకపక్షం అయిపోతుంది. వాళ్ళు గట్టిగా లేవనెత్తడం, వీళ్ళు సమాధానం చెప్పలేక వీళ్ళు నోరేసుకొని పడిపోవడం, దాంతో వాళ్ళు బాయ్కాట్ చేయడం, ఇది జరుగుతుంది. అంటే వీళ్ళు పూర్తిగా ఆన్సర్ చెప్పలేరు. ఒకవేళ ఆన్సర్ చెప్పినా వాళ్ళు మళ్ళీ అడ్డగోలు వాదన తీసుకొస్తారు. ఒకప్పుడంటే ప్రశ్నకి సరైన సమాధానం ఉండేది, ప్రశ్న సమాధానం ఉండేది సభల్లో. ఇప్పుడు ప్రశ్నకు ప్రశ్నే సమాధానం. వాళ్ళు ఒక ప్రశ్న ఇస్తే వీళ్ళు ఒక ప్రశ్న. ఇప్పుడు వీసీలకు సంబంధించి ఒక చర్చ జరిగింది, వీసీలను బెదిరించి రాజీనామా చేయించారు, దాని మీద చర్చ జరగాలి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అన్నప్పుడు సరే లోకేష్ గారు సరే అన్నీ చర్చిద్దాం, ఏంటది మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసుని చర్చిద్దాం, డాక్టర్ సుధాకర్ కేసుని చర్చిద్దాం, అలాగే అమర్నాథ్ గౌడ్ రేపల్లి నియోజకవర్గంలో జరిగిన ఆ విషయాన్ని చర్చిద్దామని చెప్పి అక్కడికి వెళ్ళారు.
అంటే ఏంటి, వాళ్ళని కొంచెం నైతికంగా వాళ్ళు సైలెంట్గా ఉండాలంటే వాళ్ళ హయాంలో జరిగిన తప్పులు చర్చిద్దామని చెప్పడం. అంటే ఇక్కడ లాజికల్గా ఇక్కడ నైతికత, మోరల్స్ లేదా ప్రజలకు అవసరం అదేం అవసరం లేదు. వాళ్ళ మీద చర్చలో పైచేయి సాధించాలి, వాళ్ళ నోళ్ళు ముయ్యించాలి. అలా ముయ్యించాలి అంటే వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపాలి. సో అందుకు ఈ టీడీపీ వాళ్ళు ఏంటంటే, అంటే వైసీపీ వాళ్ళు అటాక్ మోడ్లో ఉంటున్నారు, వీళ్ళు సాధ్యమైనంత వరకు సబ్జెక్టు అటాక్ చేస్తున్నారు. ఆ అటాక్ దాటిపోతుంది, చేయి దాటిపోతుంది అన్నప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన తప్పులను ఒకేసారి బయటికి తీసుకొస్తున్నారు. దాంతో వాళ్ళు సైలెంట్ అయిపోయి వాళ్ళ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు, మేము సభ నుంచి వెళ్ళిపోతామని చెప్పి బాయ్కాట్ చేస్తున్నారు. ఇలా ప్రతిరోజు కూడా శాసనమండలిలో ఏదో ఒక పనికిమాలిన ఇష్యూ, కాసేపు ఒక జరిగినంతసేపు బాగానే జరుగుతుంది అనుకున్న టైంకి ఏదో ఒక ఇష్యూ మీద ఇద్దరు అరుచుకోవడం, వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. సో అది శాసనమండలిలో సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి ఈ పరిస్థితులు.